థ్యాంక్ యూ సార్. ఈరోజు చాలా ప్రాధాన్యత కలిగినటువంటి అంశం పైన ఈ బిల్లు ప్రవేశపెట్టారు. ముఖ్యంగా గిగ్ వర్కర్స్, ఆలనా పాలన లేనటువంటి వాళ్ళు, దిక్కు మొక్కు లేనటువంటి వాళ్ళు, వాళ్ళ అడ్రస్ కూడా ఎక్కడ ఉంటుందో తెలియదు. ఎవరైనా మార్గ మధ్యంలో యాక్సిడెంట్ అయి మరణించినా సరే, లేకుంటే ఇతర పద్ధతుల్లో వాళ్ళపైన దాడులు జరిగినా ఎవరేంటో కూడా అడ్రస్ తెలీదు. అటువంటి గిగ్ వర్కర్లకు సంబంధించి ఒక మంచి ఆలోచన రాజీవ్ గాంధీ గారికి రావటం, దాన్ని ఇక్కడ అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టడం చాలా సంతోషం. రాజీవ్ గాంధీ గారికి, అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి, సారీ ఒక అంతసేపు ఆయనే గుర్తొస్తాడు, రాహుల్ గాంధీ గారికి, ముఖ్యమంత్రి గారికి, అలాగే వివేక్ గారికి, ప్రభుత్వానికి అభినందన తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఇక దాని లోతుకు వెళ్ళను నేను. ఆ గిగ్ వర్కర్స్కి సంబంధించి సంక్షేమ బోర్డుని పెడతామంటున్నారు. దాంతోపాటు నేను అనేసార్లు నా అభిప్రాయాలు షేర్ చేసుకుంటా ఉన్నాను. ఇంకా అనేక మంది కార్మికులు ఈ రాష్ట్రంలో ఉన్నారు. అసంఘటిత రంగంగా వాళ్ళని అనార్గనైజ్డ్గా చెప్పుకుంటాం. దాదాపు ఇన్క్లూడింగ్ అగ్రికల్చరల్ వర్కర్స్, దే కెన్ బి కౌంటెడ్, దే విల్ బి అరౌండ్ 2 crores. వీళ్ళందరినీ ఏ పద్ధతుల్లో అయినా సరే వాళ్ళకి ఏదో ఒక గ్యారంటీడ్ లైఫ్ ఉండే విధంగా ప్లాన్ చేయాల్సిన అవసరం ఉంది. అలా ప్లాన్ చేస్తే మీరు రాష్ట్రం మొత్తానికి కూడా, నేను మొన్న కూడా చెప్పాను, సెల్ఫ్ పర్సన్ సెంట్రిక్ బడ్జెట్ ఉండాలని. అంటే వ్యక్తి కేంద్రంగా బడ్జెట్ ఉండే క్రమంలో ఆలోచన చేస్తే ప్రతి ఒక్కరికి న్యాయం చేయడానికి ప్రయత్నం చేయవచ్చు. అందుకని వాళ్ళందరికీ పిఎఫ్ ఏ పద్ధతిలో ఏర్పాటు చేస్తారో, అటు ఎంప్లాయర్ నుంచి కొంత, అదేవిధంగా ఎంప్లాయీగా పనిచేసే అతని దగ్గర నుంచి కొంత, అదేవిధంగా ప్రభుత్వం కొంత, ఈ మూడింటి